ఏపీ ఎలక్షన్ల రిజల్ట్ గిట్లత్తది గట్లత్తదని మస్తుగా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినాయి. కానీ ఇక ఎగ్జిట్ పోల్స్ల కంటే వేరే గిచ్చిరు జనాలు తీర్పు. మొత్తం కూటమి దిక్కే వీచింది గాలి. పంకపాటిని ఊచకోత కోసినట్టే చేసిర్రు ఏపీ ఓటర్లు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ చెయ్యిపాటి సంగతి ఏంది అని మాట్లాడుకుంటున్నారు అందరూ. మరి ఆ సంగతి ఏందో కూడా అరుచుకొని దంపాన్రి. మరి ఏపీలో అన్న జగనన్నకే కాదు చెల్లె షర్మిలక్కకు కూడా షాకిచ్చిర్రు ఏపీ పబ్లిక్. జగనన్న సర్కార్ల మంత్రులుగా చేసినోళ్ళందరినీ ఓడగొట్టిరు పబ్లిక్. గట్లనే చెయ్యిపాటికి కూడా పెద్ద హ్యాండే ఇచ్చిర్రు. అసలు గా పార్టీ ఉన్నదన్న ముచ్చట కూడా యాదున్నదో లేదో అనిపిస్తున్నది ఏపీ పబ్లిక్ కు. గటు దిక్కే చూడనట్టున్నారు. పంకపాటి కన్నా అన్నో ఇన్నో సీట్లు ఇచ్చిన పబ్లిక్ చెయ్యిపాటికైతే ఒక్క సీటు కూడా ఇయ్యలే. గట్టిగా మాట్లాడితే షర్మిలక్కనే దేకలే ఏపీ పబ్లిక్. కడపకెంచి ఎంపీగా పోటీ చేసింది గాని గెల్వనైతే గెలవలే. ఓట్లు చీల్చింది గాని గా ఓట్లతోటి షర్మిలక్కతో పాటు చెయ్యిపాటికి కూడా ఏం ఫాయిదా లేదు. సైకిల్ కూటమి దెబ్బకు పంకపాటే పత్తకు లేకుండా పోయిందంటే చెయ్యిపాటైతే మొత్తానికి మొత్తం కానరాకుండా పోయింది. పాపం షర్మిలక్క ఈడ ఏపీలా అన్నతో పడక తెలంగాణల పార్టీ పెట్టి జై తెలంగాణ అన్న కూడా ఎవ్వరు నమ్మలే. ఏదో తేడా కొడుతున్నట్టున్నది అని పోటీ చేయకుండా పార్టీని చెయ్యిపాటిల విలీనం చేసి ఏపీ చెయ్యిపాటికి పెబ్బే అయింది. ఇక గిప్పటి సంది చెయ్యిపాటి మస్తు ఉరుకుద్ది అని అనుకున్నారు కార్యకర్తలు. కానీ ఉరుకుడు కాదు కదా, అసలు నడవని కూడా లేవనే లేదు. కర్ణాటక తెలంగాణలో గెలిచినట్టే ఏపీలో కూడా చెయ్యిపాటి గెలుతది అని నమ్మకం పెట్టుకున్న చెయ్యిపాటి పెద్ద లీడర్లకు పెద్ద షాకే దాకింది. రాజన్న బిడ్డే పెబ్బే అయినంత మాత్రాన చెయ్యిపాటి గెలవది, జనాలు అనుకుంటే గెలుత్తది అని కారడ్డలాడుతున్నారు తాతిమా పాటోళ్ళు. కానీ ఇటు తెలంగాణలో పార్టీ లేకుంటే అయ్యే, ఇప్పుడు ఏపీలో పార్టీలున్నా కూడా లేనట్టే అయ్యే. ఎందుకైనా మంచిది ఓ తాప వేణుస్వామి తన జాతకం చూపెట్టుకో అక్క అని సలాలిస్తున్నారు షర్మిలక్క ఫ్యాన్స్.